ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. మే 17వ తేదీ అమావాస్య మరునాడు ఈ పరిహారం చేయడం వలన ఈ రాశి వారికి కష్టాల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కుక్కకి మరియు ఆవుకి, ఈ రెండిటిలో ఒక జంతువుకి మీరు ఈ పదార్థం పెట్టినట్లయితే మీకు అదృష్టం చాలా వస్తుంది. కోట్లల్లో వచ్చే అవకాశాలు వస్తాయి. అలాగే ఈ పదార్థంలో ఇది కలిపి పెట్టినట్లయితే విపరీతమైన అదృష్టం, సంతోషం, ఆనందం అనేది వస్తుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము గురూజీ లక్ష్మణరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9618966312. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపకశక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, సమస్యలు, అలాగే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్లు, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. కాబట్టి ఒక్కసారి గురూజీ గారికి కాల్ చేసి మీ సమస్య ఏమిటో చెప్పండి, ఖచ్చితంగా పరిష్కారం చూపబడును. రాశి వ్యక్తులకు ఆర్థికంగా ఏ విధంగా కలిసి వస్తే ఎలాంటి అవకాశాలు వస్తాయి, అలాగే మంచి అవకాశాలతో ఆర్థిక అభివృద్ధి చెందుతారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడి తొలగిపోయి మీరు చాలా సంతోషంగా ఉండే సమయం ఇది. కాబట్టి ఈ అమావాస్య పూర్తయిన తర్వాత ఈ రోజున వీరికి చాలా సంతోషం ఈ విధంగా వస్తుంది. కుంభరాశి వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చినా కూడా ఆర్థికంగా వీరి చేతిలో డబ్బు అనేది నిలవదు. ఎందుకంటే వీరికి దాన ధర్మాలు చేయడం చాలా అలవాటు. ఈ రాశి వారిలో శనీశ్వరుడు స్థానం మారే సమయంలో వీరికి కఠినమైన చర్యలు, శిక్షలు అనేవి పెడతాడు. కానీ వాటిని నెగ్గినట్లయితే మీ జీవితంలో విపరీతమైన అదృష్టం, ఐశ్వర్యం ఈ రూపంలో వస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి గ్రహాలను ఏ విధంగా ఉండబోతున్నాయి, గ్రహాలను బట్టి వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి, ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలినాటి శని తొలగిపోయి సంతోషంగా ఉండే సమయం వస్తుంది. అమావాస్య తరువాత వీరికి ఇలాంటి అదృష్టం రాబోతుంది. అలాగే ఏ పని చేసినా సకాలంలో పనులు పూర్తి చేస్తారు. అదేవిధంగా ఈ రాశి వారికి రవి, కుజుడు, బుధుడు కొన్ని గ్రహాలు వీరికి అనుకూలంగా లేకపోవడంతో ఈ విధంగా ఈ రోజున జరగబోతుంది. ఈ మధ్యకాలంలో డబ్బు అనేది అస్సలు నిలవలేకపోవడం ఉంటుంది. అలాగే తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలు వస్తున్నాయి. చాలా కాలంగా వీరికి ఎంత సంతోషంగా ఉండాలని అనుకున్నా కూడా చిన్న సమస్య అనేది వీరి మధ్యలో వస్తుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య విభేదాలు, గొడవలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. అలాగే పని చేసినా కూడా చేతిలో చిల్లి గవ్వ కనిపించడం లేదు. ఎందుకు నాకే ఇలా అవుతుందని కుంభరాశి వ్యక్తులు చాలాసార్లు అనుకుంటారు. ఏలినాటి శని తొలగిపోయినా కూడా వీరికి ఇంకా మంచి జరగడం లేదు అని అనుకుంటున్నారు. అలాగే చాలా కాలంగా ఎంత కష్టపడ్డా కూడా ఫలితం మాత్రం చాలా తక్కువగా వస్తుంది. వీరి ప్రతి కష్టానికి ఫలితం చాలా తక్కువగా రావడంతో వీరు చాలా మనసు అనేది కృంగిపోయి ఏ పని చేసినా శ్రద్ధ పెట్టడం మానుకున్నారు. డబ్బు 10 రూపాయలు ఉన్నా కూడా ఏదో ఒక రూపంలో ఖర్చు మాత్రం అవుతుంది. మానసిక ఒత్తిడి, వివాహం అయిన వారికి భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు, అలాగే ప్రేమలో ఉన్నవారు కూడా కాస్త దూరంగా ఉండడం అనేవి జరుగుతున్నాయి. దానివల్ల కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఏదో ఒకటి ఈ రాశి వారికి మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు అనేవి వస్తున్నాయి. ఎందుకంటే గ్రహాలు పూర్తిగా వీరికి అనుకూలంగా లేకపోవడమే ఇలా జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నుండి అమావాస్య మరునాడు వీరికి గ్రహాలు మార్పు వలన వీరి జీవితంలో ఎలాంటి అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే ఏది చేసినా ఇంతకాలంగా కలిసి రావడం లేదు, అన్నింట్లో నష్టాలు మాత్రమే ఉన్నాయి అనుకునేవారు ఈ పరిహారం చేయడం వలన ఆవుకి లేదా కుక్కకి ఈ పదార్థం తినిపించడం వలన మీకు ఇక నుండి మార్పు అనేది మెల్లిమెల్లిగా వస్తుంది. అది ఏమిటి అనేది కూడా తెలుసుకుందాం. ఈ రాశివారు ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు ఉన్నా కూడా బయటకి అస్సలు చెప్పుకోలేరు. ఎవరికైనా ఒక్కరికి మాత్రమే చెప్తారు. వారు పూర్తిగా నమ్మిన వారికి మాత్రమే
ఎలాంటి బాధ ఉన్నా చెప్పుకుంటారు, కానీ వీరు అసలు బయటకు చెప్పుకోవడం అస్సలు నచ్చదు. చాలా గర్వంగా ఉంటారు. అదేవిధంగా ఈ రాశివారు ఎన్ని కష్టాలు వచ్చినా వెంటనే పరిష్కారం కోసం ఆలోచిస్తారు. ఎవరిపైన ఆధారపడి ఉండరు. ఇక ఆర్థికంగా ఏదైనా సమస్య వచ్చిందంటే తమ సోదరిలో ఖచ్చితంగా సహాయం చేస్తారు. అలాంటి మనస్తత్వం ఉంటుంది. అలాగే ఈ రాశివారి తల్లిదండ్రులు వీరికి సహాయం చేయడంతో పాటు వీరికి ఆనందాన్ని ఇస్తారు. ఇకపోతే ఈ రాశివారి భాగస్వామి కూడా చాలా ప్రేమగా ఉంటుంది. తన వల్ల కాస్త అదృష్టం అనేది ఇక నుండి పెరుగుతుంది. ఇకపోతే ఏది చేసినా ఎలాంటి వృత్తిలో ఉన్నవారైనా, వ్యాపారం, ఉద్యోగం ఏ విషయంలోనైనా, చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు, కుల వృత్తుల్లో ఉన్నవారికి ఏది చేసినా కలిసి రావడం లేదు. అన్ని నష్టాలే కనిపిస్తున్నాయి, కానీ లాభాలు కనిపించడం లేదు. లాభాలు వచ్చినా చేతిలో చిల్లి గవ్వ ఆగడం లేదు అనుకునేవారు ఈ పరిహారం చేయడం వలన మీరు చాలా సంతోషంగా ఉంటారు. అలాగే శక్తివంతంగా, ధైర్యంగా ఉంటారు. ఆ పరిహారం ఏమిటి అనేది తెలుసుకుందాం. అమావాస్య మరు రోజున మీరు సాయంత్రం లోపు ఈ పరిహారం చేయండి. గోధుమ పిండిలో కాస్త బెల్లం మరియు నువ్వుల నూనె కలిపి చపాతీ చేసి నల్ల కుక్కకు లేదా ఏదైనా ఒక కుక్కకి ఆహారం తినిపించండి. ఇలా 3 చపాతీలు పెట్టండి. ఇలా చేయడం వలన మీకున్న శని దోషాలు, గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఈ 3 పదార్థాలు కలిపి చపాతీ చేసి ఆ నల్ల కుక్కకు కానీ ఏదైనా ఒక కుక్కకు ఆహారం పెట్టినట్లయితే మీరు ఇక నుండి చాలా మార్పు అనేది వస్తుంది. అలాగే మరో పరిహారం ఏమిటి అనేది తెలుసుకుందాం. ప్రేమలో సమస్య లేదా కుటుంబంలో సమస్య లేదా మీ సంతానంతో సమస్య ఉన్నవారు ఆవుకి ఈ రోజున 3 ప్రదక్షిణలు చేసి నానబెట్టిన శనగలు, కందులు లేదా పెసర్లు ఈ 3 ఒక్కటైనా ఆవుకి దానగా పెట్టండి. నానబెట్టినవి పెట్టినట్లయితే మరింత మంచిగా జరుగుతుంది. కాబట్టి మీ కుటుంబంలో కానీ, ప్రేమలో కానీ ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఈ పరిహారం చేయండి. తప్పకుండా మీకు మరో రోజు మార్పు అనేది తెలుస్తుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలన్నా లేదా కొత్తగా ఉద్యోగంలో చేరాలన్నా అమావాస్య తర్వాత 2 రోజుల తర్వాత ప్రారంభించండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. విద్యార్థులకు అంతా అనుకూలంగానే ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా కూడా గట్టెక్కే అవకాశం అనేది వస్తుంది. ఇకపోతే ఈ రాశి వారికి విద్యార్థులకు అంత అనుకూలంగా ఉన్న విదేశీ ప్రయాణాలు చేయాలన్నా ఈ 2 రోజుల తర్వాత మీరు మొదలుపెట్టండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు.